ట్రై చేద్దామే. రికార్డ్స్ అని ల్యాబ్లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా. తినబండాలు ఉన్నాయి. అమ్మ తినద్దాం. అనవసర విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మను స్వీకరించాలి. గిఫ్ట్ వద్దు, ఏం వద్దు. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువున్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మొగిని త్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళ నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్నీ. షట్ అప్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్నీ తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావు అంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను అంతగా ప్రేమిస్తావు. సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 నెలల లోపు తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. ఏవేవో ఆశలు నా